నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 8వ రోజు వాహన సేవలో భాగంగా అధికార నంది వాహనం కామధేను వాహనాలపై దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లు నేత్ర పర్వంగా జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుని తెప్పోత్సవం అడుగడుగున హారతులు పట్టిన భక్తులు ఏర్పేడు మండలంలోని మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం ఇంటింటి ప్రచారం చేపట్టిన టీడీపీ శ్రీకాళహస్తి ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం కాణిపాకం ఆలయాల నుంచి అందిన పట్టు వస్త్రాలు శ్రీకాళహస్తి చైర్మన్ ఈవోలకు అందజేసిన శ్రీశైలం కాణిపాకం ఆలయ అధికారులు కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన చంద్రబాబు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా వైసీపీతే గెలుపని వెల్లడి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు ఉదయం స్వామివారు అధికార నంది వాహనంపై జ్ఞాన ప్రసూనంబ అమ్మవారు కామధేను వాహనంలో పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహన సేవలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు ఉదయం స్వామివారు అధికార నంది వాహనంపై జ్ఞాన ప్రసూనంబ అమ్మవారు కామధేను వాహనంలో పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయ అలంకార మండపం వద్ద స్వామి అమ్మవార్లకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి తదుపరి వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా స్వర్ణ ఆభరణాలతో అలంకరించి పూజలు చేశారు. స్వామి అమ్మవార్లకు రక్షతిలకం దిద్ది తదుపరి స్వామివారు అధికార నంది వాహనంపై జ్ఞాన ప్రసూనంబ అమ్మవారిని కామధేను వాహనంలో కొలువు తీర్చి 4 మాడ వీధులలో భక్తులకు ఊరేగించారు. అశేష భక్తజనం స్వామి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అడుగడుగున స్వామి అమ్మవార్లకు హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్వి నాగేశ్వరరావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నిన్న రాత్రి శివపార్వతుల తెప్పోత్సవంను నేత్రపర్వంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తెప్పోత్సవంలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నిన్న రాత్రి శివపార్వతుల తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తెప్పోత్సవంలో పాల్గొన్నారు. మొదట అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు విశేష అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను చప్పరాలపై అధిష్ఠింపజేసి మంగళ వాయిద్యాలు మేళతాళాల మధ్య బాబు అగ్రహారంలోని నారద పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. వినాయక స్వామి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వరుడు, భక్త కన్నప్ప ముందు సాగారు. శ్రీకాళహస్తీశ్వరుడు ఓ తెప్పపై జ్ఞాన ప్రసూనంబ మరో తెప్పపై ఆసీనులై పుష్కరిణిలో విహరించారు. 5 ప్రదక్షిణలు నిర్వహించిన అర్చకులు ప్రతి ప్రదక్షిణకు ప్రత్యేక హారతులు సమర్పించి భక్తులకు చూపారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దంపతులు, ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు దంపతులు, డిప్యూటీ ఈవో ఏకాంబరం, ఏసీ మల్లికార్జున్ ప్రసాద్, టెంపుల్ ఈశ్వర్ హరి యాదవ్, ఇక డిఎస్పీ ఉమామహేశ్వరరావు, డిఈ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం జరిగింది. కొబాకు, కొత్త వీరాపురం గ్రామాలలో బొజ్జల సుద్దిరెడ్డి ఇంటింటి తిరిగి తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చి గోపాలన్న పాలన తీసుకురావాలని కోరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం జరిగింది. కొబాకు, కొత్త వీరాపురం గ్రామాలలో బొజ్జల సుద్దిరెడ్డి ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చి గోపాలన్న పాలన తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా బొజ్జల సుద్దిరెడ్డికి స్థానిక టీడీపీ నేతలు, ప్రజలు ఘన స్వాగతం, పూలతో, మంగళ హారతులతో స్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ప్రతి ఇంటికి వెళ్లి బొజ్జల సుద్దిరెడ్డి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కాణిపాకం దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు అందాయి. కాణిపాకం ఆలయ దేవస్థానం పాలక మండలి చైర్మన్ అగరం మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశ్వర్లు ఈ మేరకు శ్రీకాళహస్తి పాలక మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఈవో ఎస్పీ నాగేశ్వరరావుకు అందజేశారు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కాణిపాకం దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు అందాయి. కాణిపాకం ఆలయ దేవస్థానం పాలక మండలి చైర్మన్ అగరం మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశ్వర్లు ఈ మేరకు శ్రీకాళహస్తి పాలక మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఈవో ఎస్వి నాగేశ్వరరావుకు అందజేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న కాణిపాక ఆలయ చైర్మన్, ఈవోలకు శ్రీకాళహస్తి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవారి అలంకార మండపంలో శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్, ఈవోలకు అందజేశారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్, ఈవోలు మాట్లాడుతూ మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో కాళహస్తీశ్వర దేవస్థానంకు ప్రతి ఏటా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు ఇవ్వడం ఆనవాయితీ అని ఈ మేరకు అందజేసినట్లు తెలిపారు.
శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు అందాయి. శ్రీశైలం డిప్యూటీ ఈవో మోహన్ దంపతులు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ ఈవోకు అందజేశారు. శ్రీశైలం దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు అందాయి. శ్రీశైలం డిప్యూటీ ఈవో మోహన్ దంపతులు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ ఈవోకు అందజేశారు. ముందుగా వీరిని శ్రీకాళహస్తి ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు, శ్రీకాళహస్తి పాలక మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైలం ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను స్వామి అమ్మవారి అలంకార మండపంలో అందజేశారు. అనంతరం వీరికి ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు స్వామి అమ్మవార్ల దర్శనం ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి మాత్రమేనని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఎద్దేవా చేశారు. ఈ మేరకు తిరుచానూరులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గంలో మీ ఇంటి వద్దకే మీ పులివర్తి నాని కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుచానూరులోని యోగి మల్లవరంలో చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జి పులివర్తి నాని పర్యటించారు. నానికి ప్రజల నుంచి అలాగే తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ వైసీపీ అన్యాయాలు, నియంతృత్వ పోకడలతో పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు పెరమాళ్, ఎంపీటీసీ మహేశ్వరి తెలిపారు. నాపై నమ్మకంతో టీడీపీలో చేరిన పెరమాళ్, మహేశ్వరి వారి అనుచరులకు కృతజ్ఞతలు చెప్పారు. స్థానికంగా ఉన్న డ్రైనేజీ ఇంటి స్థలాలు, నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, తుమ్మలగుంటలో పేద ప్రజల కోసం పోరాటం చేస్తున్న నా సతీమణిపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఆదేశాలతో పోలీసులు ఈ దాడికి పాల్పడి సాక్ష్యాధారాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే అలాంటి ఘటన జరగలేదని ఎంఆర్పల్లి సీఐ చెప్పడం శోచనీయమన్నారు. పోలీసులు ఇతర ఏ అధికారులనైనా గౌరవించడం మా సంస్కారమని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ, జనసేన ఎన్డీఏలో చేరడం జరిగిందని, 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక
చారిత్రాత్మకమైనదని, అప్పుల్లో ఉన్న ఏపీని ఆదుకోవాలంటే బీజేపీతో అవసరం ఉంటుందని, బీజేపీకి సపోర్టు చేస్తూ ఏపీకి రావాల్సిన పరిశ్రమలు, బడ్జెట్, పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం చంద్రబాబు పోరాటం చేస్తామని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఆదరించండిని, అన్ని వర్గాలను సమానంగా చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు ఈశ్వర్రెడ్డి, స్థానిక తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. 5 కోట్లతో నూతనంగా నిర్మించిన మున్సిపల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ కూటమిపై విమర్శలు సంధించారు. కుప్పం నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. 5 కోట్లతో నూతనంగా నిర్మించిన మున్సిపల్ భవనాన్ని ప్రారంభించారు. వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చాలా తక్కువ సమయంలో మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ పూర్తి చేసి ప్రారంభించామన్నారు. 40 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయని, మరో 3-4 రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. కుప్పంను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని, మున్సిపాలిటీ చేసిన తర్వాత 60 కోట్లు ప్రత్యేక నిధులు సీఎం శ్రీ వైఎస్ జగన్ మంజూరు చేశారన్నారు. డ్రైన్లు, రోడ్డులు పూర్తి స్థాయిలో వేసి చూపించామన్నారు. 35 ఏళ్లు ఒక ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారన్నారు. ఇక వర్షాలు వస్తే పూర్తి స్థాయిలో అన్ని చెరువులు నింపుతామన్నారు. ఇప్పటికే 3 చెరువులు నీరు నింపి చూపించామని, చంద్రబాబు 600 హామీలు, 100 పేజీల మేనిఫెస్టోతో 2014లో ప్రజలను మోసం చేశారన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ పేరుతో మహిళలను ముంచిన ఘనత చంద్రబాబుదన్నారు. చెప్పిన మాట తప్పకుండా నెరవేర్చిన గొప్ప నేత వైఎస్ జగన్ అని, చెప్పింది చేసే అలవాటు లేని చంద్రబాబుకు చెప్పింది చేసే వైఎస్ జగన్కు తేడా గమనించాలన్నారు. సూపర్ 6 అంటూ కొత్త ఎన్నికల హామీతో చంద్రబాబు వచ్చారని, ఆ హామీలు నెరవేర్చాలి అంటే కనీసం 2.5 లక్షల కోట్లు అవసరమవుతాయని, 14,000 కోట్ల రూపాయల మహిళా రుణాలు రద్దు చేయలేని చంద్రబాబు 2.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. తిరుపతి తుమ్మలగుంట క్రీడా మైదానాన్ని రాష్ట్ర ఓబీసీ సెల్ కన్వీనర్ బడి సుధా యాదవ్ పరిశీలించారు. ప్రజలకు అందవలసిన సాగునీటి నిల్వ చెరువును క్రీడా మైదానంగా, ఉద్యానవనంగా ఎవరు మార్చమన్నారని ప్రశ్నించారు. ట్రిబ్యునల్ కోర్టులో చెరువు చూపించాలని ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి గాని, తుడా అధికారులు గాని పట్టించుకోవడం లేదని అన్నారు. తిరుపతి తుమ్మలగుంట క్రీడా మైదానాన్ని రాష్ట్ర ఓబీసీ సెల్ కన్వీనర్ బడి సుధా యాదవ్ పరిశీలించారు. ప్రజలకు అందవలసిన సాగునీటి నిల్వ చెరువును క్రీడా మైదానంగా, ఉద్యానవనంగా ఎవరు మార్చమన్నారని ప్రశ్నించారు. ట్రిబ్యునల్ కోర్టులో చెరువు చూపించాలని ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి గాని, తుడా అధికారులు గాని పట్టించుకోవడం లేదని అన్నారు. ట్రిబ్యునల్ కోర్టులో ఆల్రెడీ చెరువును చూపించాలని తీర్పు ఇచ్చినట్లు సుధా యాదవ్ గుర్తు చేశారు. చెరువు కనిపించడం లేదని వారం క్రితం నేను సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు. ఎటువంటి స్పందన లేకపోవడంతో 2 రోజులు నిరాహార దీక్ష చేసిన అనంతరం స్పందించినటువంటి అధికారులు తన శిబిరం వద్దకు వచ్చి త్వరలో పరిష్కారం చూపుతామని నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేశారన్నారు. 150 కోట్ల రూపాయలు తుడా నిధులతో చెరువును తన సొంత ఎస్టేట్గా మలుచుకోవడం సరికాదన్నారు. కేవలం 75 కోట్లు క్రీడా మైదానం, ఉద్యానవనాన్ని నిర్మించి మిగిలిన 75 కోట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి కాజేశారని ఆరోపించారు. చెరువుకు సంబంధించిన సరైనటువంటి న్యాయం జరగకపోతే నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి జనాభాను సేకరించి చెరువు వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సోదరులకి అందరికీ నా నమస్కారం. ఈరోజు ప్రపంచంలో 7 వింతలుంటే ఈరోజు 8వ వింత ఇక్కడ ఈ తుమ్మలగుంట చెరువులో నాకు కనిపిస్తూ ఉందండి. ముఖ్యంగా మీ అందరూ మీడియా సోదరులందరూ కూడా, మరి ఇక్కడ మా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా 8వ వింత ఇక్కడ తుమ్మలగుంట చెరువులో కనిపించింది. ఎందుకంటే మీకు కళ్ళకు కట్టినట్టు చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం కూడా చూశారు. అసలు చెరువు ఆనవాలనేది ఎక్కడ కూడా కనిపించలేని పరిస్థితి, ఎక్కడ కూడా ఒక చిన్న పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఎక్కడ వాటర్ కానీ ఇది కూడా లేకుండా మొత్తం ఇతను ఈ లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం కూడా ఈ చెరువుని మొత్తం 100 ఎకరాలని ఆక్రమించి 150 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దీంట్లో మొత్తం చెరువులో నేలపాలు చేసి మొత్తం కూడా ఎక్కడ కూడా అతనికి ఇబ్బంది లేకుండా మొదట్లో గేట్లు పెట్టి సామాన్యుడు అనేవాడు లోపలికి ఎంటర్ అయ్యే పరిస్థితి లేకుండా అక్కడ సెక్యూరిటీ గార్డును పెట్టి మీరు ప్రతిదీ కూడా విజువల్స్లో మీరు కూడా అంతా కూడా కవర్ చేయండి దయ ఉంచి. ఎందుకంటే మీరు కూడా ఎవరు కూడా లోపలికి రావాలనే పరిస్థితి వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంది. ఇన్ని రోజులు మీడియా వాళ్ళు కూడా ఎవరు లోపలికి రావాలన్నా భయపడే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఇక్కడికి తెగించి
ఎందుకంటే చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మమ్మల్ని అడగడం జరిగింది. మాకు గ్రౌండ్ వాటర్ కూడా లేకుండా మొత్తం చెరువుల్ని కబ్జా చేసేసాడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కుటుంబము. వాళ్ళు ఆహ్లాదకరంగా వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఇక్కడ సేద తీరేదానికి మొత్తం సెక్యూరిటీ గార్డ్ని పెట్టి ఈ విధంగా బంధించేసి మొత్తం కూడా వాళ్ళ చేతిలోకి తీసుకునేశారని చెప్పి వాపోవడం జరిగింది. తిరుమల ఆలయ భద్రతపై టీటీడీ అధికారులు దృష్టి సారించవలసిన అవసరం ఉందన్నారు రాయలసీమ పోరాట సమితి నేత నవీన్ కుమార్ రెడ్డి. నడక మార్గంలో లెక్కకు మించి షాపుల నిర్మాణాలు జరుగుతున్నాయని వీటిని అడ్డుకోవలసిన అవసరం టీటీడీపై ఉందన్నారు నవీన్. కేంద్ర నిఘా సంస్థలు తిరుమల శ్రీవారి ఆలయ భద్రత విషయంలో పదే పదే హెచ్చరిస్తున్న అక్రమ సంపాదన కోసం షాపుల నిర్మాణాల పేర్లతో శేషాచలం కొండలను సైతం తాకట్టు పెట్టేస్తారా అని ప్రశ్నించారు నవీన్ కుమార్ రెడ్డి. తిరుమల రెవెన్యూ పంచాయతీ కార్యాలయంలో దీర్ఘకాలికంగా తిష్టవేసి అవినీతిని పెంచి పోషిస్తున్న కొంతమంది అధికారుల అక్రమ ఆస్తులపై నిఘా పెట్టాలన్నారు నవీన్ కుమార్ రెడ్డి. మహారాష్ట్రలోని మాలేగావ్లో ఓ ఇంటిపైకి చిరుత దాడి చేయడానికి వచ్చింది. సరిగ్గా ఇదే సమయానికి అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన ఓ 10 సంవత్సరాల చిన్నారి తనతో పాటు తన ఇంట్లోని కుటుంబ సభ్యులందరి ప్రాణాలను కాపాడాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నేటి సమాజంలో పిల్లలు చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఏదైనా ఒక విషయాన్ని చెప్తే వెంటనే పట్టుకోవడం, దాన్ని ఆచరించి చూపగలిగే సమర్థతలు పిల్లల్లో కనిపిస్తున్నాయి. తాజాగా 10 ఏళ్ల పిల్లోడు చూపిన చొరవ యావత్ దేశాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవల మహారాష్ట్రలోని మాలేగావ్లో ఓ ఇంటిపైకి చిరుతపులి దాడి చేయడానికి వచ్చింది. సరిగ్గా ఇదే సమయానికి 10 సంవత్సరాల వయసున్న మోహిత్ అనే కుర్రాడు తలుపు డోర్ వద్ద ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుతూ కూర్చుని ఉన్నాడు. పులి ఎంచక్క ఇంటి లోపలికి వెళ్ళగానే చాకచక్యంగా వ్యవహరించిన మోహిత్ ఇంటి బయటకొచ్చి తలుపులు వేశాడు. వెంటనే ఇంటి లోపల ఉన్న తల్లిదండ్రులకు ఫోన్ చేసి చిరుతపులి వచ్చినట్లు అప్రమత్తం చేశాడు. వెంటనే తల్లిదండ్రులు కూడా ఇంటిలోని ఓ రూమ్ లోపలికి వెళ్లి తలుపులకు గొల్లెం పెట్టుకుని జాగ్రత్త పడ్డారు. వెంటనే ఆ కుర్రాడు పక్కింటి వారికి విషయం చెప్పడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. గంటల వ్యవధిలోనే అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుతపులిని చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 8వ రోజు వాహన సేవలో భాగంగా అధికార నంది వాహనం, కామధేను వాహనాలపై దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లు. నేత్రపర్వంగా జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుని తెప్పోత్సవం, అడుగడుగున హారతులు పట్టిన భక్తులు. ఏర్పేడు మండలంలోని మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం ఇంటింటి ప్రచారం చేపట్టిన టీడీపీ. శ్రీకాళహస్తి ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం, కాణిపాకం ఆలయాల నుంచి అందిన పట్టు వస్త్రాలు. శ్రీకాళహస్తి చైర్మన్ ఈవోలకు అందజేసిన శ్రీశైలం, కాణిపాకం ఆలయ అధికారులు. కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన. చంద్రబాబు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా వైసీపీదే గెలుపని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.